చారగొండ మాజీ సర్పంచ్ సిపిఐ నాయకులు కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ దుగ్గి విశ్వనాథం సేవలు మరవలేనివి. నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలం కేంద్రంలోని కామ్రేడ్ దుగ్గి విశ్వనాథం జయంతి వేడుకలు సిపిఐ నాయకులు ఘనంగా నిర్వహించారు. విశ్వనాథం స్తూపం వద్ద వారి కుమారుడు దుగ్గి అనిల్ గ్రామస్తులు సిపిఐ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ చారగొండ గ్రామంలో దుగ్గి విశ్వనాథం 1974 సంవత్సరంలో సిపిఐ పార్టీలో చేరి అంచులంచులుగా ఎదిగి చారకొండ గ్రామ అభివృద్ధిలో ప్రధాన పాత్ర వహించి 14 సంవత్సరాలు ఏకధాటిగా ఉత్తమ సర్పంచ్గా గెలిచి గ్రామానికి ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. ఇప్పటికీ గ్రామస్తులు గుర్తించుకునే విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు. చారకొండ ప్రజల గుండెల్లో దుగ్గి విశ్వనాథం ఇప్పటికీ ఉన్నారని అన్నారు. विश्वनाथम जोहार 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 అంటే ఆమె అనుకుంటారు ఆయన కూడా కాబట్టి మీరు జగ ఉన్నాను పట్టే కాదు ఎండకి ఎమ్మడే ఏమవసరం ఎప్పటికి మంచి సెంట్రల్ రా అనిల్ ముందుకు ఏదో తర్వాత ఇంకోళ్ళు దాని తలా చేసుకుంటాం. జోహార్ కామ్రేడ్ దుగ్గి విశ్వనాథం గారు, జోహార్ అమరజీవి కామ్రేడ్ దుగ్గి విశ్వనాథం గారు, జోహార్ కమ్యూనిస్ట్ పార్టీ. మీరు జగ ఉన్నాను పట్టే కాదు ఎండకి ఎమ్మడే ఏమవసరం జోహార్ దుగ్గి విశ్వనాథం జోహార్ కామ్రేడ్ దుగ్గి విశ్వనాథానికి జోహార్ జోహార్ బాబాయ్ అటు సైడ్ నుంచి రాపో సిని బాబాయ్ అవతల సైడ్ నుంచి రా, అవతల సైడ్ నుంచి. పుడతారని ఒక సామెత మనం అనుకుంటా ఉంటాం. కానీ తన కోసం తాను బతుకుతూ తన కుటుంబం కోసం తన ఆస్తిపాస్తుల కోసం ఈరోజు బతికే వాళ్ళు ఎంతోమంది, నాకెందుకులే అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. నా పిల్లలు, నా కుటుంబం, నా భార్య పిల్లలు, నా వాళ్ళు చల్లగా ఉంటే చాలు, ఈ ప్రజలతో నాకేం సంబంధం లేని వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ తన గురజాడ అప్పారావు మాట్లాడు, సొంత లాభం కొంత మానుకు పొరుగు వారికి తోడగొడబోయి దేశమంటే మట్టి కాదు, ఈ దేశమంటే మనుషులని గురజాడ అప్పారావు చెప్పారు. అదే స్ఫూర్తితో పనిచేసిన దుగ్గి విశ్వనాథం గారు
ఈ గ్రామానికి ఆయన 74లో మరి ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీలు జాయిన్ అయ్యి మరియు దాదాపు ఏకగ్రీవంగా భారీ మెజార్టీతో గెలుపొంది 14 సంవత్సరాలు ఏకదాటిగా మన పెద్దలు చెప్తా ఉన్నారు. ఆయన ఆయనము స్కూళ్ళు తయారైంది, ఆయన ఆయనములో ఇవన్నీ రోడ్లు తయారయ్యి రకరకాల కార్యక్రమాలకు చారగొండ గ్రామం అంటేనే దుగ్గి విశ్వనాథం అని ప్రతి మదిలో మెదిలే పద్ధతిలో ఆయన పనిచేశారు. అందరి మన్ననలు పొందారు, అందరు సేవలు తీసుకున్నారు. ఈరోజు ఈ గ్రామానికి ఎనలేని సేవ, వెలకట్టలేని సేవ చేశారని మీ నోట వింటా ఉంటే మాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. కానీ ఇప్పటి పరిస్థితులలో నీ వంట వస్తే నాకేం ఇస్తావు, నా ఇంటికి వస్తే నాకేం ఇస్తావనే పరిస్థితుల్లో ఈరోజు కమ్యూనిస్టు పార్టీగా ఈరోజు దాదాపు ఆయన వయసు చూస్తూ ఉంటే 74 నుంచి ఇప్పటి వరకు చూస్తూ ఉంటే చనిపోయి కూడా 2009కు సంబంధించింది దాదాపు 15 ఏళ్ళు వెళ్ళి 16-17 సంవత్సరాలు గడుస్తూ ఉంది. అసలు ఈ నిన్న ఒక 5-6 నెలల ముందు చనిపోయిన బంధుమిత్రులు ఈరోజు మర్చిపోతూ ఉన్నారు. మా అయ్య తెలియదు, మా తాత తెలియదు, మా ముత్తాత తెలియని పరిస్థితుల్లో ఈరోజు దాదాపు 10-17 సంవత్సరాల తర్వాత ఈరోజు ఇంతమంది జనముగూడి ఆయన గురించి ఆలకుంచి వింటున్నారంటే ఆయన చేసిన మంచి పనులు తప్ప ఒకరు చెడు పనులు చేస్తే ఆయన గుర్తించే వాళ్ళు తక్కువ ఉంటారు. కాబట్టి ఆయన ఆశయ స్ఫూర్తితో ఇంతటితో ఆగకుండా ఆయనకు సంబంధించింది మంచి ఇక్కడ హైవే రోడ్డుకు సంబంధించిన సెంటర్ ఉంది. ఈ సెంటర్కి సంబంధించిన గ్రామ పెద్దలు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు తేడా లేకుండా ఇక్కడ మంచి ఉద్యానవనంగా ఇక్కడ చూసిందంటే ఖచ్చితంగా మంచి ఆనందంగా పూలవనం, మంచి చిన్న పార్క్ లాగా ఇక్కడ సెటర్ మందం స్థలం కూడా ఇక్కడ ఉంది. ఎంతవరకు ఉంది, ఏం కథ ఉన్నది ఈ గ్రామ ప్రజలకు తెలుసు. దీన్ని మొత్తం ఫినిషింగ్ చేసి మంచి పచ్చని వనంలాగా చూస్తే ఇక్కడ సెంటర్ ఉంది. ఇది చూడడానికి 4 రోడ్లకు సెంటర్ ఉంది. దీన్ని మంచి భావి భారత పౌరులకు, విద్యార్థులకు కూడా గతంలో ఆయన ఏం చేసిండు, ఈయన ఏం చేసిండు, వీళ్ళకి ఈయనకి తేడా ఏంటి అనే విషయాన్ని ప్రజలంతా గమనించాలని కోరుతూ మరి ఈ విధంగా ప్రజల కోసం పోరాటం చేసే నాయకులను ఖచ్చితంగా గుర్తుంచుకుంటారు. తన కోసం తాను బతికే వాళ్ళని వాళ్ళ కుటుంబం మాత్రమే గుర్తుంచుకుంటారు. అది కూడా ఆస్తి సంపాదిస్తేనే గుర్తుంచుకుంటారు. ఆస్తి సంపాదించకపోతే మన తెల్లారు వాడు నాకేం చేసిండే, ఉన్నదంతా అమ్ముకొని పోయిన పద్ధతిలో ఉంటుంది. కాబట్టి ఈ ప్రజల కోసం పనిచేసే నాయకులు ఎల్లకాలం ఇప్పుడు సామెత ఉంది, రాజు మరణించని ఒక